వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. టెట్ డిఎస్సికి సంబంధించిన ఎప్పుడెప్పుడు అఫీషియల్గా న్యూస్ వస్తుందనేసి ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఆ న్యూస్ మనం దీంట్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే తప్పనిసరిగా లైక్ చేయండి, మరింత మంచి బూస్టింగ్గా ఉంటుంది. రైట్, ఇక్కడ జాగ్రత్త చూడండి. మనకి వేటు న్యూస్లో ఒక న్యూస్ వస్తూ ఉంది. ఎన్నికల తర్వాతే డిఎస్సి మరియు టెట్ ఫలితాలు ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే మనకి ఇవ్వడం జరిగింది. ఎన్నికల తర్వాతే డిఎస్సి మరియు టెట్ ఫలితాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా చెప్పాలి అంటే మనకి ఈటీవీలో కూడా కింద స్క్రోల్ అవుతుందా చూడండి. కోడ్ ముగిసే వరకు డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలన్న ఈసీ అనే ఒక శీర్షికతో వస్తూ ఉన్నాయి. కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు వాయిదా వేయాలన్న ఈసీ అనే ఒక దాంతో కూడా వస్తూ ఉంది. సో కాబట్టి ఇంకా న్యూస్ చూద్దామండి. సో ఇక జాగ్రత్తగా చూస్తే, ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసే వరకు డిఎస్సి పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న డిఎస్సి పరీక్ష ఎలక్షన్ తర్వాత జరిగే అవకాశం ఉంది. ఇక్కడ జాగ్రత్తగా నీట్గా అర్థమైపోయిందండి. జూన్ 4వ తేదీ వరకు అంటే కౌంటింగ్ ముగిసే వరకు మనకి ఎలక్షన్ కోడ్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు డిఎస్సి పరీక్ష లేదా టెట్ ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయంటే ఆఫ్టర్ జూన్ 4న మాత్రమే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, డిఎస్సి తప్పనిసరిగా పోస్ట్ పోన్ అవుతుందని చెప్తానే ఉన్నాం. సో డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందని మీరు నిరుత్సాహపడి లేదా నిరాశపడి లేకపోతే పుస్తకాలను పక్కన పెట్టేస్తే మీరు విజయానికి దూరం అవుతారు మిత్రులారా. కాబట్టి ఈ యొక్క పోస్ట్ పోన్ని మీరు చాలా ఒడిసి పట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది ఎంతో ఉద్యమాలు ధర్నాలు చేసి చివరికి ఈ విధంగా మనం పోస్ట్ పోన్ కావడం జరిగింది. సో ఈ పోస్ట్ పోన్ అయిన కాలాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ కనుక, లేకపోతే ఒకవేళ ఈ కాలాన్ని చాలా టేక్ ఇట్ ఈజీగా కనుక తీసుకుంటే విజయానికి దూరం అవుతారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఒక ప్రణాళికబద్ధంగా షార్ట్ పీరియడ్ మనకి ఈ యొక్క తక్కువ కాలాన్ని అంటే దాదాపు 2 నెలల కాలాన్ని ఈరోజు మనం చూస్తే మార్చి 30వ తేదీ. సో ఏప్రిల్ 30, మే 30, జూన్ తేదీ దాకా దాదాపుగా 3 నెలలు మనకు అర్థమవుతా ఉంది. సో 3 నెలల కాలాన్ని మనం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్ని ఏ విధంగా చదవాలని అర్థం చేసుకొని ఆ విధంగా టైం టేబుల్ను రూపొందించుకొని గనక ప్రిపేర్ అవుతే తప్పనిసరిగా విజయం మనదే. కాబట్టి అలాగే మన యాప్లో కూడా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీలైతే ఆ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి, వాటిని ప్రాక్టీస్ చేయండి, తప్పనిసరిగా విజయవంతులు అవుతారు. సో కాబట్టి మిత్రులారా, వీడియో నచ్చినట్లు లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీరు ఈ యొక్క ఏదైతే పోస్ట్ పోన్ అయితే ఉందో ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. తప్పనిసరిగా టీచర్ ఉద్యోగం మీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.